తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని స్వాతి తల్లి ఆరోపిస్తోంది. ఇంట్లోకి తెలుసుకొని తల్లిదండ్రులు ఇద్దరు నేర్పిండ్రు. నేను చేసుకోమని అందరు నా బిడ్డ అక్కకైనా బంగారం పెడతాం బిడ్డ చేసుకో మీ అమ్మ మీ నాయన కన్న చెయ్యారు పెండి అంటే నా బిడ్డ వాళ్ళ మాటలు పట్టుకుంది. 14 చదివింది. పెళ్లి హాస్టల్లోకి వెళ్ళి వచ్చినాక 2-3 రోజులు ఊకే తిరిగిండు. ఫోన్ మాట్లాడితే నాకు దొరికింది. నేను తిట్టినా. దాని తల్లిని గుంజుకొచ్చి అడిగితే నా మొగని కాలు మొక్కింది. తప్పైంది నా కొడుకులే పెళ్లి చేస్తాం నీ బిడ్డకు చేయండి అన్నది. మేము సప్పుడు దాక్కున్నాం సార్. వచ్చిండు పిల్లని ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్న సందిదే శిక్షలు. 19 నెలలు అవుతుంది సార్. 19 నెలలు అవుతుంది పిల్లని తీసుకుపోయి మాట్లాడనియాడు. దొంగతనంగా ఎప్పుడన్నా ఫోన్ కలవకుట్ట పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసే కలవకుట్ట పెట్టిండు. ముద్దుగా ఇప్పుడు ఫోన్గా పిల్ల ఎప్పుడన్నా మాట్లాడి అమ్మ మంచిగున్నవా గొర్రెలు వేసుకో నేను వయసు నీకు బీపీ ఎక్కువ అమ్మంటే నువ్వు బాగా నేర్పిండు. ఇంట్లోకి తెలుసుకొని తల్లిదండ్రులు ఇద్దరు నేర్పిండ్రు. నేను చేసుకోమని అందరు నా బిడ్డ అక్కకైనా బంగారం పెడతాం బిడ్డ చేసుకో మీ అమ్మ మీ నాయన కన్న చెయ్యారు పెండి అంటే నా బిడ్డ వాళ్ళ మాటలు పట్టుకుంది. 14 చదివింది. పెళ్లి హాస్టల్లోకి వెళ్ళి వచ్చినాక 2-3 రోజులు ఊకే తిరిగిండు. ఫోన్ మాట్లాడితే నాకు దొరికింది. నేను తిట్టినా. దాని తల్లిని గుంజుకొచ్చి అడిగితే నా మొగని కాలు మొక్కింది. తప్పైంది నా కొడుకులే పెళ్లి చేస్తాం నీ బిడ్డకు చేయండి అన్నది. మేము సప్పుడు దాక్కున్నాం సార్. వచ్చిండు పిల్లని ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్న సందిదే శిక్షలు. 19 నెలలు అవుతుంది సార్. 19 నెలలు అవుతుంది పిల్లని తీసుకుపోయి మాట్లాడనియాడు. దొంగతనంగా ఎప్పుడన్నా ఫోన్ కలవకుట్ట పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసే కలవకుట్ట పెట్టిండు. ముద్దుగా ఇప్పుడు ఫోన్గా పిల్ల ఎప్పుడన్నా మాట్లాడి అమ్మ మంచిగున్నవా గొర్రెలు వేసుకో నేను వయసు నీకు బీపీ ఎక్కువ అమ్మంటే నువ్వు